ముఖ్యంగా ఇంతవరకు చాలా విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. అవి ఎవరైనా వెనక ఉండుంటే కనుక ఖచ్చితంగా వాటిని కూడా వినే ప్రయత్నం చేయండి. నేను మరలా ప్రతి వీడియోలో రిపీట్ చేసేది ఎందుకంటే ఒకటి చాలామంది వాక్యంగా చెప్పకుండా దారి తప్పించేస్తూ ఇదే వాక్యం అన్నట్టుగా భ్రమింపజేస్తూ ముఖ్యంగా క్రైస్తవుల్ని మోసం చేస్తున్న పరిస్థితి. సో అవి ఏమాత్రం కూడా మోసపోకుండా, ఎలాంటి మోసాలకు గురి కాకుండా, ఎలాంటి భ్రమలకు గురి కాకుండా సత్యంగా బోధిస్తూ సత్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు కొనసాగుతున్న పరిస్థితి. సో దాని ప్రకారంగానే మాట్లాడే ప్రతి విషయం, ప్రతి టాపిక్ అలానే ఉంటుంది. సో కాబట్టి ఏది మిస్ అవ్వకూడదు మీరు అన్న ఆలోచనతో మీరు ఇంతవరకు విన్న విషయాలు ఏమైనా ఉంటే కనుక మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. వాటన్నిటిని వినే ప్రయత్నం చేయండి అని ప్రతి వీడియోలో రిపీట్ చేస్తూ ఉన్నాను. అంతే తప్ప యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి కానీ, వాచ్ టైం పెంచుకోవడానికి కానీ, ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి ఆశ కానీ నాకైతే లేదు. ముఖ్యంగా మీరు సత్యం తెలుసుకుని సత్యవంతులుగా తీర్చిదిద్దబడాలనేదే నా ఆశ, నా ఆలోచన తప్ప మరేం లేదు. సరే, ఈ విషయానికి వచ్చేస్తే ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి సంఘంలో కూడా ప్రభు వల్ల కార్యక్రమం జరగని సంఘం ఉండదు. ఎందుకంటే ప్రతి సంఘంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని రకరకాల సిద్ధాంతాలు పుట్టించారు. అంటే ప్రభు వల్ల అంటే ఇలానే చేయాలి, అలానే చేయాలన్నట్టుగా రకరకాల ఆలోచనలు, రకరకాల ఇష్టాలు తెలియజేస్తూ వచ్చారు. అందులో కొన్ని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రభుత్వాలు తీసుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు నెలకు ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదండి బాబు, ఆయన సిలువ వేయడానికి వెళ్ళిన ముందు రోజు ఉంది కదా, గురువారం రాత్రి తీసుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఆదివారం మాత్రమే తీసుకోవాలి, ప్రతి ఆదివారం తీసుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడు తీసుకోవాలో చాలా రకాలుగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు తీసుకున్నా ఎందుకు తీసుకోవాలో చెప్పట్లేదు ఎవరు. ఎప్పుడు తీసుకోవాలో చెప్తున్నారు కానీ ఎందుకు తీసుకోవాలో చెప్పట్లేదు. ఎందుకు తీసుకోవాలైనా అసలు ప్రభు వాళ్ళను లేక ఈ ప్రభు సంస్కారం అనేది ఎందుకు తీసుకోవాలి, అసలు క్రైస్తవులుగా మనం ఎందుకు దాన్ని స్వీకరించాలి అని అంటే వాక్యమే చెప్తుంది. మనం వాక్యాన్ని బట్టి ఏదైనా ఆలోచించాలి, వాక్యాన్ని బట్టి మన అడుగులు వేయాలి. అంతే తప్ప మన సొంత ఇష్టాలని వాక్యానికి రుద్దకూడదు. అలా రుద్దుతున్నారంటే ఖచ్చితంగా వాక్యానికి మనం విరోధులుగా మనం కనబడుతున్నాం. అలాంటి వాక్య సంబంధమైన ఆలోచనల్ని పాడు చేసే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే వాక్యాన్ని బలపరిచే విధంగా మనం ఉండాలి, వాక్యాన్ని మరింత స్థిరపరిచే విధంగా మన ఆలోచన ఉండాలి తప్ప వాక్యాన్ని దారి తప్పించే విధంగా, వాక్యాన్ని వక్రీకరించే విధంగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈరోజు చాలామంది అప్పుడు తీసుకోవాలి అనే మాటలు తప్ప ఎందుకు తీసుకోవాలి, అసలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి తీసుకోవాలి అనేది ఎవరు చెప్పట్లేదు. రకరకాల ఆలోచనతో నింపబడ్డారు. ఎప్పుడు తీసుకోవాలి మట్టుకి గట్టిగా చెప్తున్నారు. వారం ఒకసారి అంటున్నారు ఒకళ్ళు, కొంతమంది గురువారం మాత్రం అంటున్నారు, కొంతమంది నెలకు ఒకసారి అంటున్నారు, కొంతమంది సంవత్సరం ఒకసారి అంటున్నారు, కొంతమంది బాధ్యత తీసుకున్న తర్వాత ఇంకెప్పటికీ తీసుకోవాల్సిన పని లేదంటారు, కొంతమంది జనవరి ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలంటారు. ఇలా రకరకాల ఆలోచనలు తెలియజేస్తున్నారు. సరే, ఇప్పుడు అవన్నీ తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు తీసుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు వారే ఈ ప్రభువాల గురించి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను అంటున్నాడు. ఒక రొట్టె ముక్క తీసుకుని ఇది నా శరీరం అంటున్నాడు. అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఈ రొట్టె ముక్క నీ శరీరం ఎందుకైంది ప్రభా? ఈ రొట్టె ముక్క నీ శరీరం ఎందుకైంది? ఈ ద్రాక్షరసం నీ రక్తం ఎందుకైంది? అది ఎలా కుదురుతుంది? నీ రక్తమే కదా, అసలు ఏంటిది అని అంటే నా రక్తానికి సాదృశ్యంగా, నా శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసాన్ని మీకు ఇస్తున్నాను ఆయన, మీరు దీన్ని తీసుకుని తినుడి అంటున్నాడు. తీసుకుని ఎందుకు తినాలి ప్రభా? ఎందుకు తినాలి మేము అని అంటే ఒక ఆలోచన వారిలో నింపాలనుకుంటున్నాడు. ఏంటిదంటే నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి. అంటే నేను మీలోనికి వచ్చాననుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నా భావాలు కూడా మీలోనికి వచ్చేయాలి. నా భావాలు, నా ఆలోచన విధానం కంప్లీట్గా మీలోనికి వచ్చేయాలి. నేను ఎలాగైతే నా పరలోకపు తండ్రి కోసం కష్టపడుతున్నానో మీరు కూడా అలాగే కష్టపడాలి. నేను ఎలాగైతే నా ప్రభు పనులు నమ్మకంగా నిలబడుతున్నానో మీరు కూడా అలాగే నిలబడాలి. అనేకులకి సత్యసువార్తను ప్రకటించే పనిలో మీ ప్రాణాలు సైతం పణంగా అర్పించగలగాలి. అలాంటి భావాలు మీరు రావాలంటే నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలంటున్నాడు. అందుకోసమే సాదృశ్యంగా వీటిని ఇస్తున్నాను.
అందుకోసం సాదృశ్యంగా వీటిని ఇస్తున్నాను. ముఖ్యంగా మాట చెప్పమంటారా? ఆయన శరీరం ఎవరు అనంటే సంఘం అని చెప్పాలి. సంఘమే ఆయన శరీరం. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘం ఆయన శరీరం అయితే, సంఘం ఆయన శరీరం అయితే, ఇప్పుడు శిరస్సు ఆయన అయితే, ఇప్పుడు భూమి మీద ఆయన శరీరం ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పరలోకంలో ఆయన శరీరం లేదు, భూమి మీద ఆయన శరీరం ఉంది. ఆయన శరీరంగా మనమున్నాం. ఆయన శరీరంగా మనం ఉండాలంటే ఆయన శరీరాన్ని మనం తిని ఆయన రక్తాన్ని త్రాగాలంటున్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనము ఏకమైపోతున్నాం. మనం ఏకమైపోతున్నాం. ఇప్పుడు ఆయన భావాలు, ఆయన ఆలోచన విధానం కంప్లీట్గా మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు ఇక మీదట మన గురించి మనం ఆలోచించు. ఎవడైనా నన్ను వెంబడింప కోరినట్టు తనను తాను ఉపేక్షించుకుని అంటున్నాడు. అంటే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించము. కంప్లీట్గా నా ప్రభు పని కోసం నేను ఆలోచించాలి, నా తండ్రి పని నేను సంపూర్ణంగా నెరవేర్చాలి, నేనేం చేసినా ఆయన మహిమ నిమిత్తం చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో నింపబడతాం. అలానే కొనసాగుతాం, అలాగే అడుగులేస్తాం. అంటే ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనలో తీసేసుకుంటున్నామో ఇలాంటి ఆలోచన విధానం మనలో పుట్టాలి. కానీ చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు పుట్టట్లేదు. మరి ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి, ఎలా వారు వక్రీకరిస్తున్నారు అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే చెప్తున్నారు, తెల్లబట్టలు వేసుకుని తీసుకోవాలి అంటున్నారు. అవునా? ఇప్పుడు తెల్లబట్టలు వేసుకుని తీసుకుంటేనే ప్రభు శరీరం తీసుకోవాలా లేదంటే లేదా? చాలామంది దీన్ని మరింత బలపరుచుకుంటూ వచ్చారు. మీరు తెల్లబట్టలు వేసుకోలేదా? తెల్లబట్టల మీద ఇంకేమైనా నల్ల చొక్క ఉందా? అయితే మీరు ఎవరు కాదు అన్నట్టుగా చాలామంది సంఘాల్లో ఇలా ఒక సిగ్గుపరిచి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే దేవుడు తెల్లబట్టలను చూస్తాడా, వారి హృదయాన్ని చూస్తాడా? అవునా? వారి హృదయాన్ని చూస్తాడు, వారి హృదయంలో ఉన్న పరిశుద్ధతను చూస్తాడు. ఇప్పుడు వారి హృదయాలు కంప్లీట్గా మురికితో నిండిపోయి, చెత్తతో నిండిపోయి వారి తెల్లని బట్టలు వేసుకొస్తే ఈ సేవకుడు ప్రభువాళ్ళు ఇవ్వచ్చుమో కానీ దేవుడు తన శరీరాన్ని వారికి తినమని ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఆయన ముందు నీ హృదయంలో ఉన్న ఆ చెత్తను కడుక్కో, ఆ మురికిని కడుక్కో, ఆ చెత్త కంప్లీట్గా శుభ్రం చేసేయి. శుభ్రం చేసిన తర్వాత నా శరీరం దగ్గరికి రా, నన్ను తిను, నన్ను నీలోనికి కలుపుకో. ఆ చెత్త ఉండగా నేను నీలోనికి రాలేను అంటున్నాడు. నేను నీలోనికి రాలేను, నేను నీలో నివసించలేను అంటున్నాడు. అలా చాలామంది హృదయాల్లో చెత్త పెట్టేసుకుని తెల్లబట్టలు అయితే వేసుకుని వస్తున్నారు. అక్కడ సేవకుడికి ఏం కనబడుతుంది? ఆ తెల్లబట్టలోనే కనబడతాయి. తెల్లబట్టలు వేసుకొచ్చారు, ఇప్పుడు మనం ఇవ్వచ్చు అనుకుంటున్నారు. ప్రభు శరీరాన్ని ఇచ్చేస్తున్నారు. ఇలా సంఘాల్లో మరింత భ్రష్టత్వం నిండిపోతుందని చెప్పాలి. ఇక తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని అంటారు. ఇక అలాగే ఉపవాసం ఉండి తీసుకోవాలంటారు. ఉపవాసం ఉండి తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆచారాలు బైబిల్ ఎక్కడ ఉన్నాయా? ఇలాంటి ఆచారాలు బైబిల్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కడ కనబడవు. ఎందుకు కనబడితే ఇవన్నీ ఎవరు పుట్టించారు? సంఘాల్లో ఎవరో పెద్ద మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు పుట్టించారు తప్ప ఇవన్నీ బైబిల్లో కనబడవు. అసలు ప్రభు శరీరాన్ని ఎలాగైనా తీసుకోవచ్చా అంటే పవిత్రమైన హృదయంతో తీసుకోవాలి. ఇక ముఖ్యంగా అపొస్తలుల కార్యాలు 2:40 చూసుకుంటే ఏం తింటా రొట్టె విరుచుచు అంటున్నాడు. ప్రతిదినము అనే మాట అక్కడ మెన్షన్ చేయబడుతుంది. అంటే ప్రతిదినం తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రతిదినం వాళ్ళు ప్రభువులలో పాలుపొంపులు పొందుతున్నారు. అంటే నా ప్రభువు పని జరిగించాలని బలమైన సంకల్పం వరకు ముందు కొనసాగుతున్నారు తప్ప తలబట్టలు వేసుకుని తీసుకున్నారని, ప్రతిరోజు ఖచ్చితంగా ఇలాగే ఉండి తీసుకున్నారని ఎక్కడ ఏది లేదు. అంటే శరీరం శుభ్రంగా ఉండడం కోసం ఖచ్చితంగా తలస్నానం చేయాలి, అది మామూలే. ఇక శరీరం మీద ఏదో ఒక బట్ట అయితే వేసుకోవాలి, అది తెల్లబట్టలు వేసుకోవాలనే రూల్ అయితే బైబిల్ చెప్పలేదు. ఇక తర్వాత ఉపవాసం ఉండి తీసుకోవాలి అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఎందుకంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని ఎక్కడైనా చెప్పలేదు. ఎలా ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ప్రభు పనిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇదంతా తప్ప ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి తీసుకోవాలనే ఆలోచన కూడా ఎక్కడ దేవుడు తెలియజేయలేదు. ఒక నిగ్రహం కోసం మీరు ఏమైనా ఉపవాసించి దాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి, తప్పేం లేదు, నేనేం తప్పు అనట్లేదు. కాకపోతే దాని ఒక రూల్గా మీరు పాస్ చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. ఎవరు ఇష్టం వాళ్ళది కదా, ఎవరికైనా వీలు పెట్టాలి తీసుకుంటారు. అందరూ ఆరోగ్యవంతులా కాదు కదా, కొంతమంది షుగర్తో ఉంటారు, రకరకాల వ్యాధులతో ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపవాసం తీసుకోవాలంటే వాళ్ళు చచ్చురుకుంటారు. సో అలాంటి ఆలోచనలు, ముఖ్యంగా అలాంటి రూల్స్ పాస్ చేయొద్దు సంఘాల్లో. మరి ఎందుకు తీసుకోవాలని అంటే ఇదిగో ప్రభు పని కోసం మీరు తీసుకోవాలి, అంటే ప్రభు పని జరిగించడం కోసమే ఇది తీసుకోవాలి. ఇక చాలామంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ప్రభువుల దగ్గరికి వచ్చారు, మీరు ప్రభు సంస్కారం దగ్గరికి వచ్చారా, ఇప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి అంటున్నారు. అంటే పాపాలు ఒప్పుకునేది ప్రభువుల దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకోవాలా, ప్రభువుల దగ్గరికి వచ్చాక ఒప్పుకోవాలా, లేదంటే బాప్తిజంలో ఒప్పుకోవాలా? బాప్తిజం తీసుకున్నప్పుడే ప్రభా నేను పాపిని, ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించండి, ఇక మీద నేను పాపం చేయను, నా పాపాలన్నింటికి అడిగాను ప్రభా, ఇక నుంచి మీకోసం పరిశుద్ధంగా బ్రతుకుతాను అని బలంగా నిలబడాలి. అలా నిలబడే వాళ్ళు ఆయనకు కావాలి.
అలాంటి నిర్ణయం అక్కడ జరగాలి. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారంట? ప్రతి నెల ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నారంట, తమ పాపాలన్నీ ఒప్పుకుంటున్నారంట. ఒప్పుకోమని ఎవరు చెప్తున్నారు? సేవకుడు చెప్తున్నాడు. అంటే ప్రభు వల్ల దేనికి? పాపాలు ఒప్పుకోవడానికి. ప్రభు వాళ్ళు దేనికి? పాపాలు తీసేయడానికి అంటున్నారు. అసలు ప్రభు వాళ్ళు దేనికి? అసలు దేనికి అని అంటే పాపాలు తీయడానికి, పాపాలు ఒప్పుకోవడానికి కాదు. అక్కడ పాట పాడతారు, సిలువలో అని మొదలెడతారు. ఇలా రకరకాల పాటలు పాడతారు, కాసేపు ఏడ్ చేస్తారు. ప్రభు మా కోసం ఇంత త్యాగం చేసావు ఓహో అని దద్దరు వెళ్ళిపోద్ది. అక్కడ కన్నీళ్ళు కార్చేస్తారు. ఎందుకు తీసుకున్నానైనా అంటే ఇదిగో మా పాపాలన్నీ ఒప్పేసుకున్నాం, ఇదిగో ఇక మీదట మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇప్పటివరకు ఉన్న పాపాలంటే ఇక్కడికి వేసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకున్నాం కదా, అప్పుడు ఒప్పుకుంటాం అన్నట్టుగా కింద విశ్వాసాలు కూడా తయారయ్యారు. అంటే సేవకుడికే తెలియట్లేదు ప్రభు వల్ల ఎందుకు ఇస్తున్నాడో. తెలియాలి, ఇక మీదట తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే వాక్యాన్ని సరిగ్గా చదవక, ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలో అర్థం కాక సేవకులు అదే బోధిస్తున్నారు, విశ్వాసాలు అదే పందాలు కొనసాగుతున్నారు. ఎవరిలోని పరిశుద్ధత కనబడట్లేదు, యథార్థత కనబడట్లేదు. నా ప్రభు పని జరిగించాలని ఒక బలమైన సంకల్పం వారిలో కనబడట్లేదు. అంటే కారణం ఏంటి? బోధించేవారు సరిలేరు, వినాల్సిన విషయాలు వినట్లేదు, వ్యర్థమైన విషయాలు వింటున్నారు, అవే నిజం అనుకుంటున్నారు, ఒక భ్రమలో కొనసాగిపోతున్నారు. ప్రభు వాళ్ళు దేనికంటే పాపాలు పోవడానికి అన్నట్టుగా తయారయ్యారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి ఆలోచన మీలో ఎక్క మీద కనబడకూడదని వాక్యం బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను.